బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఎవరితరం కాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు వెకిలి మాటలు మాట్లాడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని దూషించడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్రంలో వేసవి రాకముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయని చెబుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం ఇప్పుడున్నట్టు దానికి సంఘీభావం కావచ్చు, లేదంటే శుభాకాంక్షలు తెలిపేందుకు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఆరోగ్య క్షేమాలు తెలుసుకునేందుకు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? అంటే ఒక పక్క కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల గతంలో వారి మీద బుద్ధస్తమానం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు ఎట్లా చూస్తారు తాజా ప్రభుత్వం మీద? పాపం వాళ్ళు ఇంకా ప్రభుత్వంలోకి వచ్చినామన్న భావన వాళ్ళకి వచ్చినట్టు కనపడతలేదు, లేదా పరిపాలన చేయడం అనేది కష్టంగా ఉన్నట్టుంది వాళ్ళకి. ఇది ముందు అలవాటు లేని పని, తెలియని పని కాబట్టి ఆ గందరగోళంలో ప్రభుత్వానికి నష్టం కలిగించే పని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే పద్ధతిలో మాట్లాడుతున్నారు వాళ్ళు. వాస్తవానికి ఒక పార్టీ మీద విమర్శలు చేయొచ్చు, అది కామన్. కానీ ప్రభుత్వానికి నష్టం కలిగే పద్ధతుల్లో, ప్రజలకు నష్టం కలిగే పద్ధతుల్లో మాట్లాడడం ఏదైతుందో అది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. అది ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే పార్టీ వేరు, ప్రభుత్వాలు వేరు. రాజకీయాలు పార్టీ నుంచి వెళ్ళి ఆయన కలుస్తున్నటువంటి సందర్భం కొంత పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరే చెప్తున్నారు ఊహాగానాలని. సహజంగానే ఉంటాయి ఇవి. ఒక ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగానే కొంతమంది అటు ఇటు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి పెద్ద పరచుకోవాల్సిన అవసరం లేదు. బట్ బీఆర్ఎస్కి సంబంధించిన శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ ఎవరికి కూడా అటువంటి ఆలోచన లేదు. సహజంగా వాళ్ళకి పాత పరిచయాలు ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళి కలిసి వచ్చినట్టున్నారు. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ మళ్ళీ కేసీఆర్ గారు ఇవాళ ఏదైతే శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ కార్యక్రమానికి వచ్చినారు. అటువంటిది ఏమీ లేదు, అట్లాంటిది జరిగే అవకాశం కూడా లేదు. మరోసారి బీఆర్ఎస్ని 100 మీటర్ల లోపల బొందబెడతామని కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు. ఆ వెహికల్ ఎట్లా చూస్తారు? సరే, ఇట్లాంటి కళలు చాలా మంది అన్నారు, కానీ ఇది ప్రగల్భాలు ఎవరు కూడా వలకలేదు ఇప్పుడు గతంలో. వీళ్ళకి కొంచెము పని తక్కువ, మాటలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నడుస్తుంది, ఏం మాట్లాడి. ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి, విజ్ఞతగా మాట్లాడడం నేర్చుకోవాలి. సరే, రాజకీయాల్లో ఉంటాయి ఎత్తుగడలు, ఎన్ని కామన్. ఎవరి పార్టీ నుంచి ఎవరు పోతారు, ఎవరు ఎక్కడ ఏమవుతారు, ఎవరు ఏకనాథ్ షిండేలు అవుతారు, ఎవరేముంటాయి అనేది సమయాన్ని బట్టి అవుతుంది, అందులో సందేహమేం లేదు. కానీ బొంద పెట్టడాలు, కింద పెట్టడాలు, ఈ చెత్త మాటలు అనుకుంటే మంచిది. చివరిగా అంటే ఇప్పుడు ఉన్నట్టు మీరు మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ఒక పక్క ఎండాకాలం కరెంటు కోతలు స్టార్ట్ అయినా కూడా అక్కడక్కడ వింటున్నాం ఈ వివిధ రకాల. ఒక పక్క కరెంటు బిల్లులు కట్టొద్దని ఒక పక్క ఆ మధ్యలో రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి సందర్భం, సోనియమ్మ కడుతుంది అన్నటువంటి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎట్లా చెప్తారు సూచన? నేనేం అర్థం చేసుకోకపోవడం ఉన్నా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కరెక్ట్గానే. ప్రజలే కదా అల్టిమేట్గా నిర్ణేతలు. ప్రజలకు అర్థమైంది ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం జరిగింది, ఎట్లా మోసమైన విషయం ప్రజలకు తెలుస్తుంది. సో తప్పకుండా మేము ఒక రాజకీయ పార్టీగా ప్రజలు మాకు ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను మేము పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. ఏంది ప్రతిపక్షంగా, అధికార పక్షంగా మా పాత్ర మేము పోషించినాము. ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆ పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంటుంది, పూర్తిగా దానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు ప్రజల తరఫున మాట్లాడతాం. విద్యుత్ కోతల విషయాలు కావచ్చు, విద్యుత్ కోతల విషయంలో నేనేమంటానంటే ప్రజలకు సరైన సందర్భంలో మేము బాధ్యత వహించాలి, నాయకత్వం వహించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు విద్యుత్ కోతలు పెట్టినట్టు కాకుండా ఏదో మెయింటెనెన్స్ కొరకు, రిపేర్ల కొరకు ఆపినట్టుగా ప్రకటిస్తున్నారు. బట్ ఎక్కువ రోజులు అట్లా తప్పించుకొని దాచుకోలేరు, కష్టమవుతుంది. ఎందుకంటే నేను ఒక మంత్రిగా 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా మెయింటెనెన్స్కు కరెంట్ ఆపుతుందని చెప్పి నేను చెప్పలే. అది ఒక చిన్న లైన్మెన్ పని లేదా ఏఈ పని, హార్డ్లీ కొంచెం పెద్ద ఏరియాలో తీయాల్సి వస్తే డిఈ పని. దేనికి హైదరాబాద్లో అయితే అప్పుడప్పుడు చెట్టు కొమ్మలు లైన్స్ మీదకి వస్తాయి కాబట్టి ఆ లైన్స్ ఆపే 1 గంట 2 గంటలు చేసేవాళ్ళు. మరి వీళ్ళు అది పొద్దున్నాగా చేస్తారు, ఈ రాత్రిపూట మెయింటెనెన్స్ ఉండదు. మరి ఇప్పుడు ఈ మధ్యన రాత్రి సాయంత్రం పోతుంది, నైట్ పోతుంది అని చెప్తున్నారు ప్రజలు. మరి రాత్రిపూట కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాడా మంత్రి గారు? ఏమో, అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. చూద్దాం, కొద్ది రోజులు
చూసి స్పందిస్తుందా. మీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దాంట్లో జడ్పీ చైర్మన్ మీద కోమటిరెడ్డి ఈ మధ్యలో పెద్ద గొడవ చేశారు, పెద్ద గలాట కూడా జరిగింది. నేను ఎట్లా అర్థం చేసుకుంటాను? కోమటిరెడ్డి కొంచెం ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవి ఇట్లా నడవవు. ఎందుకంటే ఏదో కొంచెం మాకు పోలీసు మేము చెప్తే వింటుంది కాబట్టి నాకు పోలీసు అడ్డం ఉంది కాబట్టి నేను ఏమేం చేస్తా అని మూర్ఖ పనులు మంచివి కావు. 10 ఏళ్లలో మీరు చూసారు, మీడియా మిత్రులు చూసారు, ప్రజలందరూ చూసారు. మేము ఒక్కటంటే ఒక చిన్న రాజకీయ కక్షతో పనిచేసింది లేదు. మేము ఎప్పుడు పోలీసుని వాడింది లేదు ఏ ఒక్కరోజు కూడా. నాకు 2-3 నెలలకు ఒకసారి కూడా పోలీస్ ఎస్పీతో మాట్లాడే పని కూడా ఎక్కడ పడలేదు. నా కాన్స్టిట్యూన్సీలో ఎవరు ఎస్ఐలు సిఐలు ఎవరు కూడా నాకు తెలియదు. అంత పద్ధతుల్లో అంత పారదర్శకంగా మేము పనిచేసినాం. మరి ఇవాళ ఆయన అక్కడ నిలబడి తోటి క్యాబినెట్ ర్యాంకు జడ్పీ చైర్మన్ అని పట్టుకొని నేను తీసుకుపోండి, గుంజుకపోండి, జైల్లో పెట్టండి అని తెలివి తక్కువ మాటలు. వీళ్ళు ఏంది అసలు, వీళ్ళ ఆలోచనలు ఏంది అనేది ప్రజల ముందర బయటపడుతున్నారు వీళ్ళు. కాబట్టి పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంత మిడ్స్పాట్ వద్దు, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా కొంచెం భాష మార్చుకొని పనిచేస్తే మంచిది. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం, కరెంటు కోతలు గతంలో ఏనాడు లేవు, ఇప్పుడున్నటువంటిది అప్పుడే కరెంటు కోతలు ఎండాకాలం రాముడికి స్టార్ట్ అయ్యాయని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో కోమటిరెడ్డి మీద కూడా చెప్పడం జరుగుతుంది, అత్యుత్సాహం పనికిరాదు, అదే సమయంలో పదవి ఉందని ఇష్టానుసారం విరవితే సరి అయినటువంటి గుణపాఠం జనాలు చెప్తారని కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్.